వెల్కమ్ టు సిఎస్ టాక్ సినిమా. కొరియన్ కనకరాజు టైటిల్ ఫిల్మ్స్ రిలీజ్ అయింది. స్టైలిష్ యాక్షన్ కూడా బాగుంది, కానీ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనిపిస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. వరుణ్ తేజ్ ఎప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, అండ్ దట్స్ వెరీ గుడ్. కానీ ఫిలిం ఐడియా అంత డిఫరెంట్ గా ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఎక్కడో ఆయన చేసిన మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ లో ఎగ్జిక్యూషన్ పార్ట్ లో మూవీస్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అని అనిపిస్తుంది నాకు. ఐమ్ టాకింగ్ అబౌట్ ద స్టోరీ అండ్ మూవీ ఇంపాక్ట్, కమర్షియల్ సక్సెస్ గురించి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తీసిన అంతరిక్షం మూవీ కూడా ఇలానే అనిపిస్తుంది. ఐడియా లెవెల్ లో సూపర్ ఐడియా, విజువల్స్ కూడా చాలా వరకు బాగుంటాయి, కానీ మూవీ ఎక్కడో లాగ్ అయిపోతుంది, కోర్ పాయింట్ మిస్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదొకటే కాదు, దేర్ ఆర్ మోర్ సచ్ ఫిలిమ్స్ లైక్ గద్దెలకొండ గణేష్ గానీ, మట్కా గానీ, లోఫర్ మూవీలో కూడా నాకు అలానే అనిపించింది. ఐదర్ ప్రాపర్ టైమింగ్ లో ఉన్న డైరెక్టర్ ఆయన పట్టుకోడు, లేకపోతే ఆయన పట్టుకున్న డైరెక్టర్ ప్రాపర్ టైమింగ్ లో ఉండడు అని నాకు అనిపిస్తుంది. బట్ ఆయన సెలెక్ట్ చేసే ఐడియాస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, వితౌట్ ఎనీ డౌట్. ఈ మూవీ కూడా నాకు అలానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీజర్ చూడంగానే, ఆ టైటిల్ వినంగానే ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ అదర్ దెన్ నా పోలీస్ స్టేషన్ సెటప్ తప్ప కొరియన్ స్టైల్ నాకు ఎక్కడ పెద్దగా అనిపించలేదు. వరుణ్ తేజ్ గారి గెటప్ చూస్తే గద్దెలకొండ గణేష్ గెటప్ కి 2.0 లాగా అనిపించింది అంతే, పెద్దగా స్పెషల్ అని నాకైతే అనిపించలేదు. సినిమాటోగ్రఫీ సేవ్స్ ద డే అనిపించింది, ఎందుకంటే ఆ కలర్స్, ఆ సినిమాటిక్ యాంగిల్స్ గానీ, ఆ స్టైలైజ్డ్ యాక్షన్ ని చూపించే విధానం గానీ, ఇట్ వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్. చాలా ఫ్రెష్ లుక్ ఇచ్చింది గ్లిమ్స్ కి. ఇప్పుడు సత్య గారి కామెడీ హైలైట్ అవుతుంది, బట్ సమ్వేర్ ఇందులో అంతగా కనిపించలేదు. బట్ ఇట్ ఈస్ జస్ట్ గ్లిమ్స్ కాబట్టి అంత స్కోప్ ఆయనకి దొరకలేదేమో. మేళ్లపాక గాంధీ గారి వర్క్స్ అన్ని నాకు ఎప్పుడు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఐడియా లెవెల్లో బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా చాలా వరకు బాగుంటుంది, బట్ ఎక్కడో 90% వరకు వెళ్ళి ఒక 10% దగ్గర మిస్ అయిపోతుందా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ పాతప్పుడు ఆ 90% మనకి 150% లా కనిపించేది, బట్ ఈ రోజుల్లో మూవీని చాలా డీప్ గా చూస్తున్నారు, డీటెయిల్ గా చూస్తున్నారు, మేబీ బికాస్ ఆఫ్ ఓటీటీ బాగా రావడం వల్ల. సో యావరేజ్ గా ఉంటే ఫిలిం అది ఓటీటీకి సరిపోతుంది అనే మైండ్ సెట్ లో ఉన్నారు ఆడియన్స్ అని అనిపిస్తుంది నాకు. సో థియేటర్ లో చూడాలి, కమర్షియల్ గా థియేటర్ సక్సెస్ అవ్వాలి అంటే గనక అబోవ్ యావరేజ్ ఉంటేనే అలాంటి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ దగ్గర అని నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. యావరేజ్ ఉండడం తప్పు కాదు, బట్ అది థియేట్రికల్ సక్సెస్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఈసారి మేళ్లపాక గణేష్ అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఇది అబోవ్ యావరేజ్ మార్క్ ని దాటేసి ఇద్దరికి కెరీర్ లో ఒక మంచి స్టెప్ అప్ లాగా ఈ మూవీ అవుతుందేమో అనేసి లెట్స్ హోప్. బట్ సమ్వేర్ ఒక నార్మల్ రెగ్యులర్ తెలుగు కామెడీని ఒక కొరియన్ బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి చాలా హై క్వాలిటీ విజువల్స్ పెట్టేసి ప్యాక్ చేసేసినట్టు ఉంది గ్లిమ్స్. బట్ ఇది గ్లిమ్స్ మాత్రమే, ట్రైలర్ కాదు, మూవీ కాదు. దీన్ని చూసి మనం ఎటువంటి ఫైనల్ కామెంట్స్ చేయకూడదు, దట్స్ నాట్ రైట్. బట్ స్టిల్ మీరు లోక మూవీ టీజర్ చూడండి. టు బి ఫ్రాంక్, నాకు లోక మూవీ యాక్షన్ మూవీ చాలా లాగింగ్ గా, చాలా బోరింగ్ గా అనిపించింది. సినిమా బాగుంది, బట్ ఆ ఎగ్జిక్యూషన్ బోరింగ్ గా అనిపించింది. అలాంటి ఫిలిం కి కూడా టీజర్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. మనకి అందులో కూడా కలర్ ప్యాలెట్స్ బాగుంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ లాగా అనిపిస్తాయి. యాక్చువల్ యాక్షన్ నాకు టీజర్ లో చూసినట్టయితే గుర్తులేదు, బట్ ఆ యాక్షన్ వైబ్స్ అయితే ఉంటాయి. ఇట్ గివ్స్ యూ ఏ న్యూ ఎనర్జీ చూసినప్పుడు. ఆల్రెడీ చూసిన కామెడీనో, చూసిన సినిమానో అని అనిపించదు, సంథింగ్ న్యూ, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ మన తెలుగులో కూడా ఆ టైప్ ఆఫ్ టేకింగ్ ని ట్రై చేయాలి అని నాకు అనిపిస్తుంటది. వన్ థింగ్ వేర్ మలయాళం మూవీస్ సక్సీడ్ ఈస్ వాళ్ళు చాలా జెన్యూన్ గా, చాలా ట్రూత్ఫుల్ గా ఉంటాయి వాళ్ళ సబ్జెక్ట్స్. లైక్ ఇక్కడ ఒక కామెడీ సీన్ పెట్టడము, ఇక్కడ ఒక కొత్తగా హైబ్రిడ్ చేసేద్దామనో అనేసి రాండమ్ గా తీసుకొచ్చి అతికిచ్చినట్టు ఉండవు. మేబీ నిజంగా అదే చేస్తుండొచ్చు, చేయకపోతుండొచ్చు, వీ డోంట్ నో. బట్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అతికిచ్చినట్టుగా ఉండదు. మన దగ్గర జెన్యూన్ ఐటమ్స్ ఎఫర్ట్స్ లేదనను, ఏమి చేయట్లేదనను, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఆ న్యూనెస్ కానీ, ఫ్రెష్నెస్ కానీ చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారు అనిపిస్తుంది. లైక్ ఇది అది కలిపేస్తే కొత్తగానే ఉంటుంది కదా అనే మైండ్ సెట్ లో తీస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది టైటిల్ గేమ్స్ కాబట్టి టైటిల్ వరకే చూసుకుంటే కొరియన్ కనకరాజు ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. సో హర్రర్ కామెడీ, కొరియన్ కనకరాజు ఈ కాంబినేషన్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. టైటిల్ గ్లిమ్స్ దగ్గరే మనం జెన్యూన్ ఎఫర్ట్స్ కదా, కొత్తగా ఉందా లేదా, ఫ్రెష్ గా ఉందా లేదా అనేసి కామెంట్ చేసుకొని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ టైటిల్ గ్లిమ్స్ లో కూడా ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తే మేబీ మనకి కూడా లో బడ్జెట్ లోనే 300 crores సంపాదించే లోక లాంటి మూవీస్ తీయగలమేమో. మన దగ్గర టాలెంట్ ఉంది, టెక్నిక్ ఉంది, యాక్టర్స్ ఉన్నారు, ఇంత మంచి ఆడియన్స్ ఉన్నారు. బట్ సమ్వేర్ ఒక జెన్యూన్ ఎఫర్ట్స్ మిస్ అవుతున్నాము. ఆ స్టోరీ స్ట్రక్చర్ కను, తెలుగు మూవీ స్టైల్ కను, ఇలాంటి వాటికి సరెండర్ అయిపోయి తెలియకుండానే మనం ఒక ట్రూత్ఫుల్ స్టోరీ చెప్పడానికి ఇవన్నీ అడ్డాలు వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇంతకు ముందు ఎప్పుడో వచ్చింది నా చిన్నప్పుడు అయితే ఫిలిం, ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి ఫిలిం ఇంకోటి
ఇంకోటి నాకు పెద్దగా కనిపించలేదు. ఉన్నాయి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, కొత్త ఫిలిమ్స్ ఉన్నాయి, బట్ అయితే చాలా ట్రూత్ఫుల్ గా ఉంటుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. సమ్వేర్ మన ఆడియన్స్ కానీ మన మేకర్స్ కానీ ఇక్కడ మిస్ అవుతున్నారు ఇలాంటి ఒక ఫ్రెష్, యూనిక్, జెన్యూన్, ట్రూత్ఫుల్ మూవీని ప్రెజెంట్ చేయడంలో. అండ్ మలయాళం మూవీస్ ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ దట్. మనం అయితే ఇలాంటి మూవీస్ 1-2 మూవీస్ దగ్గరే ఆగిపోతున్నాం, వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తున్నారు. మనం కూడా అలా చేయాలి. అప్పుడెప్పుడో చేసిన అయితే మూవీ కాదు, మన దగ్గర ఎప్పుడు అలాంటి మూవీస్ వస్తూ ఉండాలి. లో బడ్జెట్ లో వచ్చి మంచి హై కమర్షియల్ సక్సెస్ ప్రాఫిట్స్ లో మూవీలు తీయడం మనకు కూడా రావాలి. ఎప్పుడు హై బడ్జెట్ లో మూవీ తీసి దానికి రికార్డ్స్ తీసుకురావడమే కాదు, ఒక స్టోరీ చెప్పడానికి బడ్జెట్ ఒక టూల్ మాత్రమే అవ్వాలి, కానీ పెద్ద బడ్జెట్ పెట్టేసాం కాబట్టి స్టోరీ బాగుంది అనేలాగా అవ్వకూడదు. సో యా, ప్రాబబ్లీ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది ఈ మూవీకి. మన దగ్గర ఒక మంచి న్యూ కైండ్ ఆఫ్ కామెడీ అండ్ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిం గా ఇది మారే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏమవుతుంది ఫైనల్ గా అనేది మూవీ రిలీజ్ అయ్యాక చూస్తేనే తెలుస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ కొరియన్ కనకరాజు టైటిల్ గేమ్స్. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, దిస్ ఈస్ CS Talk Cinema signing out.